చక్రవర్తి రాజు రామరామ అంటే రాజ్యం వెళతాడు దేవదేవుడు తమ్ముడు ఎవరయ్యా పుష్పరుడు అన్న మాత్రం అనగా అగో ఏనాడు శ్రీరాముని లెక్క రాజ్యం వెళతాను నేను మాత్రం అనగా భరతుని లెక్క నేను నాన్న పాలపు ఏతనన్నాడు తమ్ముడు చెమ్ము చేత పట్టుకొని తెనాడు గంగ బయట పోయి తడిబెడి తానం చేసి ఏనాడు వచ్చి అన్న పాలపు ఎత్త ఉన్నాడు రాజు మాత్రం చక్రవర్తి రామంట రాజు వెళుతున్నాడు రామ అంటాడు పంటలు పండబట్టారా నెలకు 3 వర్షాలు కుడుతున్నా పంటలు పంటలు ప్రజల కష్టం ఏరిదే నెలకు 3 వర్షాలు కుడుతున్నా పంటలు పండగ ఈ ప్రజల కష్టం ఏ ప్రభుత్వం నిలబడదా ప్రధానమంత్రి నిలబడదు అన్న పాదపూ ఎత్తాను తమ్ముడు మాత్రం అన్న చక్రవర్తి రాజు రాజ్యం వెళ్తాడు ఇంత మంచిగా రాజ్యం వెళ్తాను మంత్రి వీరేసేన అనుకున్నాం నా కొడుకును రాజ్యజీవాదన మీద పెట్టిన మరి ఊళ్ళ లోకులు ఏమనుకుంటాను అని ఇక పందిరిన ముసలోళ్ళకి ఏం పని ఉంటుంది ఇక 4 వాడలు తిరిగి అగో ఏనాడు మాత్రం తిరుగుకున్న మంత్రి వీరసేన ఉంటాను అనుకుంటాను ఊళ్ళో మంత్రి వీరసేన పెంచి పెద్ద చేస్తా కొడుకు పెళ్లి ఏనాడు మాత్రం కచ్చి ఎలా పెడితే అగో అంత మంచిగా రాజ్యం వెళ్తాను 4 వాడలు పోతే మంచి పేరు వచ్చింది మంత్రి వీరసేన చాలు కొడక సాది పెంచి పెద్ద చేసిన నా పేరు దక్కించిందని మంత్రి వీరసేన సంబరపడతా ఉన్నాడు ఇక్కడ ఉండాలి పాలపురి పట్టం వేల రాజు నేపాల రాజు భార్య కామడల్లి మరి ఏనాడు గనకనేవి కామడల్లి గర్భాన పుట్టింది గా బిడ్డ దమయంతి దేవి ఏనాడు గనకనేవి 16 ఏళ్ల పడసు పిల్ల బడికి పోతాంది ఇంటికట్ట ఉన్నదయ్యా కన్న తల్లి చేతి కమలవన్నం తింటుంది ఆ తండ్రి ప్రేమ గుర్తుంది ఆ తల్లి ప్రేమ గుర్తుంది బిడ్డ మరి నేపాలపురి పట్టణం లోపల ఉన్న దాసి వాళ్ళే అమ్మా కామడెల్లి కింద ఉన్న దాసి వాళ్ళు కనుక నిమిస్తే మరి ఆ యొక్క మారుమల్లె తోటలకు వెళ్ళిపోదాం అన్నారమ్మా మారుమల్లె తోటలకు వెళ్ళిపోవాలి మల్లె పుష్పాలు తెంపుకు రావాలి దమయంతి దేవికి అల్లాలేసి గల పెట్టాలని 7 దాసి వాళ్ళు బయలుదేరి మంచినీళ్ళ కోనేరు మారుమల్లె తోట తోట వేడికి బయలుదేరిపోతున్నారమ్మా
సంగతి ఈ చోట ఉండంగా బడికి వేయనగా బిడ్డ దమయంతి దేవి మరి ఏనాడు ఇళ్ళ ఇద్దరు పుస్తకాలు విప్పునేసుకున్నది సందడి పుస్తకాలు సంకరేసుకున్నది కలియడులో ఇళ్ళ బయటికెళ్ళిపోయి కన్న తల్లి చేతి కమలమన్నం తిని వస్తనా అని బిడ్డ దమయంతి దేవి కలయేడులో ఇళ్ళ బాట పట్టింది అమ్మా బిడ్డ దమయంతి లలి మొగ్గలాలి తల్లి బయలు వెళ్ళి లలి మొగ్గలాలి ఇంత దొడ్డున్నావు నీకు భయం అవుతాను అరే దొడ్డుంటే పక్కకుంటే గొడవ దాటుకుని పిడాతాలంటే ఎవరైనా భయపడతారు జ్యోతిగా ఉండవు ఇంకా భయం అవుతుందా నీకు నీకేమేరక మనసుకి మనమే అన్నారు దీనికేమేరక అయినా దాసులాలా మీరు ఎటు పోతారమ్మా ఏమని తెలియదా కొత్తగా ఇవాళ ఇచ్చంతరా అన్నాడు కూడా అడగబడితే అయ్యో ఏ తెలవదంటే మీరు ఎటు పోతారు రోజాక రోజు ఎటు పోతారు నాకేమరకనవ్వా అరే అత్తగా ఎందుకు అంటే మేము పూల పుష్పాల తోటకు పోయి పూలు వేపుకొని వచ్చి నువ్వు అత్త వరకు పూలదండ అల్లి మీ అవకిస్తే మీ అవ నీ ఎక్కడ పెట్టి నేను భలేగా ఉంటుంది రోజు ఎట్టకపోతే రోజు ఎట్టుకపోతానా కానీ మీరు బడికి పోయినాక మీరు పూల తోటలో పోయేది ఇవాళ మీరు ఆలస్యంగా పోతారు కాబట్టి నాకు వెళ్ళవే అంటే మొగను చూసుకుంటా ఇంటుంటా దీనికి ఆడుకున్నాడు మొగడు వెళ్ళేయాలంటే వెళ్ళి నాకు ఇచ్చే పెట్టలే ఎట్లయింది నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చి ఆటోలో కూర్చుని నేను ఇంటికి వెళ్ళి మరి అక్కడ కూర్చొని చూస్తాడు నడవా గబ్బర్ సింగ్ గద్దెలా నడిపోయినాయి కదా అయితే నా ప్రేమ కళ్ళ మొగడు ఆయన పేరు పవన్ కళ్యాణ్ నా పేరా ప్రవళిక ఆయన ప్రేమకి ఏమంటాడు నిన్ను ఆమెకు నన్ను ప్రేమకు పెద్ద పిట్ట అంటాడు దబ్బన సంబరానికి ఏమంటాడు సమర్కాకి అంటాడు దబ్బన దక్కినప్పుడు ఏమంటే నువ్వు గంగన పోయి ఉప్పులే రాత్రి గద్దప అక్కడ గద్దన ఇది మొత్తం బయట పెడుతుంది ఇక అయినా మీరు పుష్పాల తోటలో పోతారు కదా మీ తోటి పాటుగా అది ఏమన్నాడు మా అయ్య నిన్ను మా అయ్య నిన్ను ఏమన్నాడే వాడపండి పోతా అంటే గాల్గోర్ కాంచి కంటి రెప్ప దాకా నన్ను బగ్గా చూస్తాను చెప్పిన ఆయన నేనేం చెప్పిన బాడకా అత్తగా ఎందుకు అంటే మీరు రాజుల కులం మీరు సుందరంలో పెద్దోళ్ళ మాట కింద పడ్డ బాధ్యత మీద పడ్డ బాధ్యత మాతో మాకు ఏం అనుమానం లేదు మీ అమ్మ మంచిదే కానీ మీ అయ్యలని చూడక మంచోడు కాదు నా ముందట అయ్యని లంచ కూడా అంటారు అంటే సాడికి మీరు ఎక్కువ తక్కువ మాట్లాడారు అనుకో మీ పోస్ట్ పూర్తి చేపిస్తా అంటే
ఎర్ర గీత పెట్టిస్తా కథం అంటే నౌకరగా తీస్తా తీసేదే అద్దు బిడ్డు కాలం పోయి మీ పెడతాను కథలు అడతలేవు అని ఉన్న మమ్మల్ని చేస్తే మీ ఎట్లా బతకాలి అందుకొరకే మీతో నేను వస్తానంటన్నా ఇవాళ నీకు రాబుద్ది అయితే నువ్వు ఇంటికి పోయి మీ అయ్యే 2 చెవులు విక్కొని రాబో ఎందుకు కాల్కది గారే కాదవా సెలవు అయ్యే చెవులు భక్తుడా సెలవు అడిగిరా రమ్మంటేనేమో అడిగిరావాలా సరే నేను పోతాన్నా నేను అటు పోయినాక మీరు ఇటు పోయి అనుకో మళ్ళా మా అయ్యని తీసుకొచ్చి తిరిగి పెడతానే అమ్మా దొరసాని పోరాట మీ ఆయన తీసుకొచ్చి నా తల పెడితే నా మొగుడు ఊరుకుంటే ఆడే ఏమంటాడు నా మొగుడు మంచోడు కాదు అసలే నమ్మడు నన్ను అసలే అంటే నమ్మడంటే నువ్వెంత దొంగవు నేను దొంగలేక అనిపిస్తాను మరి ఏనాడు కనుక నేను ఇంటికి వెళ్ళిపోతా ఆ బిడ్డ దమయంతి దేవి కలియడలో ఇళ్ళకైనా వెనకటి నా పల్లె కలియడు వాడే నేడు చూద్దామన్న కళ్ళ కానరాయే
బడి పోలేదా బిడ్డ? ఎవలేమన్నారే బడి వెనకడ నన్ను సారు ఇట్లా కొట్టిండా? ఎవలేమన్నారే ఎవలేమన్నారు? నిన్నన్నారే నిన్న అన్నారే నన్ను అన్నుండే నిన్న అనేది నువ్వు మాట ఎదిరించి మాట్లాడతావు అంట నాకు అట్లా నువ్వు నలుగురితో వచ్చిందా నేను నలుగురితో మాట్లాడొచ్చింది మా మనిషి కదా మహిళా సంఘం నా పానానికి నాగంపాట ఒక్క రాలదా? ఈ నాగంపేట కానీ ఇట ఇవాళ మాత్రం అనగా తిరగలంటే అందుకు బయట సారు కొట్టిందా? సారు కొట్టుడు కాదు ఇగో దాసోళ్ళు ఎట పోతారు కదా పూల తోటల్లో పోతారు. నేను కూడా వాళ్ళతో పోతా. ఎందుకు? పూలు పుష్పాలు తెప్పుకొని వచ్చి అల్లుకొని నా సిగర పెట్టుకుంటా. పూల పుష్పాలు దాచోళ్ళు తెస్తే తెంపుకొచ్చి అల్లి నీ మెడల మీద నువ్వెందుకు పోతావు బిడ్డ? లేదు లేదు వాళ్ళు అల్లిపోయినాయి, పురుగులు వచ్చినాయి, అక్కిపోయినాయి, కొక్కిపోయినాయి అల్లి తీసుకొచ్చి అల్లి నా జడలు పెడతారు. ఇవాళ నేనే పోతా మంచి మంచి నిగనిగా పూలు తెచ్చుకొని అల్లుకొని పెట్టుకుంటా. అద్దు బిడ్డ అద్దు. లేదు అద్దు అంటానా? నేను పోతా అంట నేను పోతా మమ్మీ నేను పోతా. అద్దు బిడ్డ. ఏందే మనిషి? ఎందుకంటే మన బిడ్డ పూల తోటలో పోతాడు దాచోళ్ళతోటి ఏడిపిస్తాడు. ఒక్కగాను ఒక్క బిడ్డ సువర్కి బడిగా వచ్చిన బిడ్డను ఇంటికాడ భోజన పెట్టి అదే చెప్పి ఏడిపిస్తావా బిడ్డను? ఎప్పుడు పోతారో పెళ్ళని నీ మాటలు పెట్టుకొని తిని కొడతా. ఇది అవ్వ ఇచ్చిపోద్ది. రేపటిదాకా ఉడికేయాలరా? కొట్ట పూజ అయితే అవ్వని కొట్టుకోవాలి, అయ్యను కొట్టుకోవాలి, అక్క ఇళ్ళని కొట్టుకోవాలి. పెన్నాన్ని కొట్టుకుంటారా? పెన్నాన్ని కొట్టుకుంటా పేరుకు లేకుండా పోతారు. కానీ మన బిడ్డ పూల తోటలో పోదని అద్దంటాను అయ్యా. నువ్వు కూడా అద్దాను బిడ్డ తోటకు పోతాడు దాచోళ్ళతోటి ఏమన్నా అద్దన్నా బిడ్డ అద్దంటా తల్లిగా సపరేట్ కాదు. నేను బడిగో ఇంటికి వచ్చినాక మమ్మీ నన్ను దగ్గర పిలుచుకొని ఏమంటా దొరికేరా బిడ్డ బిడ్డ నువ్వు రోజు బడికి పోతాన్నావు ఇంటికి వస్తాను నీకేం తెలుస్తలేదు. మన ఇంట్లో ఉన్న 7 దాసోళ్ళు పూల తోటలో పోతారు వాళ్ళతో పాటుగా పొమ్మంటే ఎదిగిన బిడ్డ అటో ఇటో పోతానంటే బిడ్డ రోజులు మంచిగా కానీ బిడ్డకు సమాధానం చెప్పి ఇంట్లో ఉంచారు కానీ బిడ్డను పొమ్మని తోటకేస్తావా? సూటి పెడతాను. రామ 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 తోటలు బిడ్డలు చూడమని తాగా సువర్ మమ్మీ మమ్మల్ని మరి నేనే అన్నా ఇటువంటి బిడ్డుండాలి అవయ్య అయ్యకి అయ్యేస్తూ అవ్వ దిగేస్తుంది. దెబ్బలు పడ్డాక వాళ్ళ అయ్యకి దెబ్బలు కొట్టినాక బాపు అవ్వని లేని గుప్పులో చెప్తాను కోరి. నేనే అన్న డాడీ అలా నేను వాళ్ళతో పోతా. పూల పుష్పాల తోటల్లో పోయి పూలు లెంపు కట్టుకుంటా. రాజుల బిడ్డలు రాసిన మనతో 10 మంది కొడుకులు లేరు, 10 మంది బిడ్డలు లేరు. మీ అవ్వ గీడంతా వేనాక 60 ఏళ్ళ వయసుకు నువ్వు ఒక బిడ్డ జన్మ ఎత్తున్నావు. బిడ్డ ఇవాళ రోజులు మంచిగా లేవు. పట్టగాదు విజయ్ బదనంపాలు చెప్తారు లోకం. అద్దు బిడ్డ మన కింద ఎంతో మంది దాసోళ్ళు ఉన్నారు. వాళ్ళు పూలు తెస్తారు. అద్దు బిడ్డ లేదు లేదు నానా ఇవాళ వాళ్ళతోని పాటుగా నేను మారు మల్లె తోటలు మల్లె పూలు పుష్పాల తోటల్లోకి వెళ్ళిపోయి ఆ పుష్పాలు తెంపుకొని వచ్చిన సిగలు పెట్టుకుంటున్నానా. నాకు ఇల్లే కైలాసం అవుతుంది, ఇల్లే వైకుంఠం అవుతుంది. అందుకొరకే పుష్పాల తోటలో పోయి ఆడదాన్ని ఆటలాడుకొని పాడరాని పాటలు పాడుకొని పూలు తెంపు కట్టుకుంటున్నానా. అప్పుడు ఆ తండ్రుడు బిడ్డ మాట శవన పెట్టిన బిడ్డ ఇవాళ వద్దంటే నువ్వు వింటలేవు. ఒక్క మాట నేను వద్దంటే అని మనసుకి ఇంత బాధపడతాను. బిడ్డ అయిన దానికి ఏం పర్వాలేదు. ఎట్లా పోయినా అట్లా తిరిగి దాసులతో రాపో బిడ్డ. వస్తా గాని మరి ఏనాడు వెళ్ళిపోయి రమ్మన్నప్పుడు ఇట్లా ముందుకు 3 అడుగులేసింది. ముందుకు 3 అడుగులు వేసిన బిడ్డ ఒక్కసారి వెనకకు తిరిగింది.
నానా నేను పోతా గాని నీ దగ్గరున్నది రాజహంసను నాకిస్తే రాజహంసను తీసుకొని పోయి పుష్పాల తెంపు కచ్చుకుంటే నానా బిడ్డరావేరా నాయనాని దగ్గర ఉన్న రాజాంశ నియమం పోయేదాని ఒక రాజాంశ నీకెందుకు బిడ్డ అందేడి పూలన్నీ నేను తెంపుకుంటా గాని అందరి పుష్పాలు కనుకనేవి నాకు అందరి పుష్పాల కనుకనేవి నేను తెంపుకోవాలని నా తరం అవుతుందా అందుకొరకే ఈ రాజహంసను కనుకనేవి ఒక్కసారికి పైకి ఎగిరేస్తే ఎవరెవరెక్కలు కొట్టి ఒకసారి కొమ్మల్లోకి వెళ్ళిపోయి ఇక దళదాల పువ్వు మల్లె వృక్షం కింద నేను ఇట్లా పరిడలు దాపుకుంటే పరిడ కొంగల్లాగా గా పుష్పాలు పడితే పుష్పాలు తెంపుకోనత్తలే నాను ఇంట్లో ఉన్న రాజహంసను పట్టుకొని బిడ్డ దగ్గరికి ఎప్పుడు వచ్చిండో రాజహంసను వద్దు అంటే నా మాట ఇంటలేవు పోయేగాని ఒక రాజహంసను పట్టుకొని పోతాను బిడ్డ పోను ఒక మాట రాజహంసను పెట్టుకున్నావు రాజహంసను పట్టుకొని తోట పోతాను నువ్వు తోట పోయిన బిడ్డ రాజహంసను పట్టుకొని కట్టే తిరిగి ఇంటికి రావాలి కాడ రాజహంసను వదిలిపెట్టి ఒంటరిగా బిడ్డ తిరిగి నువ్వు ఇంటికి వచ్చే బిడ్డ కూడా బిడ్డ రాజహంసను వదిలిపెట్టి నువ్వు ఇంటికి వచ్చే ఉంటే గంట బట్టలు పట్టి సారని తలనరికి గౌడుకొమ్ము కట్టి గాలి గంట ఎందుకంటే బిడ్డ బెనంతి నువ్వు ఉట్టగాడు మీ అవ్వాలని దేవతల పూజలు పోతుంటే పూజలు పోయి రంగ రాజ్యాంశం మాకు దొరికింది రాజ్యాంశం సాగుతున్న తర్వాత నీ అవ్వ గర్భాన్ని పుట్టినాం ఆనాడు సంది ఈనాడు వరకు రాజ్యాంశం పెద్ద బిడ్డ అనుకున్నా నేను ఏవో చిన్న బిడ్డ అనుకున్నానే రాజ్యాంశం వదిలిపెట్టి ఇంటికి నువ్వు వచ్చగా రాజహంస అంటే నాకు చిన్ననాటి కాడ నుంచి అక్కడెక్కడ చూసుకుంటానా ఈ రాజహంసను నేనందుకు వదిలిపెడతా రాజహంస లేకపోతే నేను బ్రతుకుతాను అనుకున్నా రాజహంసను పట్టుకుంటామా ఏడుగురు దాసిగా తన వేడికే వచ్చారమ్మా ఏమిటమ్మా దాసికాంతలారా మల్లె పుష్పాల తోటలోకి వెళ్ళిపోదామని ఇది పూర్పిట్ట కాదే మేము చదువుకున్నది రాజహంస మీరు సుధరలమే సుందరి కులం అర్థకు తులం అన్నట్టు మన కాడ ఎక్కువ పంపులు దీనికాడ కోళ్ళు ఇవి కూర్చోయి పిల్లులు అన్ని ఇంటికాడ కుక్క పిల్లలు చేస్తాయి అంటే ఇది చేస్తుందా ఇది ఏం చేస్తున్నావా ఇది ఏం చేస్తుంది అయితే
మనకు అందేటి అన్ని పూలు మనం కోసుకొని వస్తే మరి ఒకసారి కొమ్మల్లో ఉన్న పూలెవలు పోయాలి. అందుకొరకు ఈ రాజాంశం ఒకసారి వదిలిపెడితే రేప రెక్కలు కొట్టి ఒకసారి కొమ్మల్లో పోయి జలజలాని పూలు రాలిపితే ఆ పరిట కొంగులు దాపుకుంటే పరిటల్లో పడదుగా పూలు తీసుకొచ్చుకున్నామమ్మా. అని 7 దాసలతోటి దమయంతి దేవి బయలుదేరింది రామో.